జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. ఇతరుల్లో మనం మంచిని మాత్రమే చూడాలి. అదేంటో చూద్దామా? రామాయణంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఇంతకు మునిపే రాముని జీవితంలో దురదృష్టకరమైన సంఘటనలు చాలా జరిగాయి. అతని రాజ్యం చేజారిపోయింది, అరణ్యవాసం అనుభవించవలసి వచ్చింది, ఇంకా చాలా కఠినమైన జీవితం గడపవలసి వచ్చింది. అతని భార్యను రావణాసురుడు అపహరించాడు. ఆమె మీద తనకున్న ప్రేమ అనురాగాల వల్ల దక్షిణ భారతం చివరి వరకు వచ్చి ఒక సైన్యంను ఏర్పరచుకొని సముద్రం దాటి లంకకు చేరి యుద్ధం ప్రకటించి రావణాసురుని ఓడించి అతన్ని వధించాడు. రావణాసురుడికి 10 తలలు ఉండేవని మనకు తెలుసు. రాముడు రావణాసురుడిని చంపడానికి వాటన్నిటినీ నరకవలసిందే. యుద్ధం గెలిచిన తర్వాత రాముడు, నాకు హిమాలయాలకు పోయి తపస్సు చేయాలని ఉంది. ఎందుకంటే నేను ఒక గొప్ప పాపం చేశాను. నేను ఒక పరమశివ భక్తుణ్ణి, ఒక అసాధారణమైన పండితుణ్ణి, ఒక గొప్ప రాజుని, ఒక ఉదార స్వభావిని వధించాను అన్నాడు. మిగిలిన వారందరూ ఆశ్చర్యపోయారంట. అతని తమ్ముడైనటువంటి లక్ష్మణుడు, మీరేమంటున్నారో, అతను మీ భార్యను అపహరించాడు అన్నాడంట. అప్పుడు రాముడు, అతనికి ఉన్న 10 తలలలో చాలా గొప్ప విజ్ఞానం, భక్తి గలది, మరి ఉపాసన చేసింది అయిన ఒక తల ఉంది. దాన్ని వధించినందుకు నేను చింతిస్తున్నాను అన్నాడు. ప్రజలు చేసే తప్పు ఏంటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు వారు ఆ మనిషినే పూర్తిగా ఖండిస్తారు. అందరికీ 10 లేదా అంతకన్నా ఎక్కువ తలలే ఉన్నాయి. ఒకరోజు మీ తల అంతా అత్యాశతో నిండి ఉంటుంది, మరొక రోజు అసూయతో, ద్వేషంతో, ప్రేమతో, మోహంతో, అందంతో వికారంగా ఉంటుంది. లేదా ఒకరోజు మీలో ఇవన్నీ ఉండవచ్చు. మీరు ఒకరిని ఒక క్షణం అసూయతో చూసినట్లయితే అతడు అసూయపరుడు అని నిర్ధారణకు వస్తారు. కానీ నిజంగా అనేక సమయాల్లో అనేక రకాల తలలు ప్రతి వారిలో పనిచేస్తూ ఉంటాయి. ప్రతి వారికి ప్రేమతో నిండిన తల, అలానే అందంతో, ఉదార స్వభావంతో, కరుణతో నిండిన తల ఉంటాయి. ప్రజలు చేసే తప్పు ఏంటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు ఆ మనిషినే వారు పూర్తిగా ఖండిస్తారు. రాముడు చెప్పేది ఏంటంటే, రావణాసురుడు ఎంత ఘోరమైన పనులు చేసినా అతని యందు బ్రహ్మాండమైన సంభావ్యత కలిగిన ఒక అంశం ఉంది. ఆ ప్రాథమిక సూత్రాన్ని ఆచరించండి. మీరు ఎవరిలోనైనా ఏదైనా తప్పు చూసినట్లయితే ఆ తప్పును ఖండించండి, కానీ ఆ మనిషిని కాదు. మీరు ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో తీసుకొచ్చినప్పుడు మీరు అనవసరమైనటువంటి వాటి నుండి విముక్తులవుతారు. మీరు ఇతరులకు ఇలా చేస్తే మీకు అదే జరుగుతుంది. రాముడు తన భార్యను అపహరించి ఇంకా ఎన్నో ఘోరమైన పాపాలను చేసిన వానిని వధించినందుకు తపస్సు చేస్తానన్నాడు. ఇంత జరిగిన రాముడు అతని ఎందున్న ఒక అందమైన తలను చూడగలిగాడు. అతను ఒక గొప్ప జ్ఞానం కలవాడు. అందుకే రాముణ్ణి అందరూ ఆరాధిస్తారు, పూజిస్తారు. అతని జీవితంలో ఎన్నో వాటిలో ఓడినప్పటికీ అతని ఓటమి ఎన్నడూ అతని గుణాలను, జ్ఞానాన్ని మార్చలేకపోయింది. జీవితం అతనికి ఏమి చేసినా వాటికి అతను లొంగలేదు. దయచేసి మీ చుట్టూ ఉన్న వారందరితో ఈ పని చేయండి. భరించలేని వారు అనుకునే వారిలోనూ మీరు ఒక రవ్వంతైన తీయదనాన్ని గుర్తించండి. మీరు రాముని ఈ గుణాన్ని సంవత్సరం అంతా గుర్తుంచుకోవాలని నా కోరిక. మీరు ఈ చిన్ని జ్ఞానాన్ని గ్రహించినట్లయితే మనిషిని ఖండించే బదులు ఆ గుణాన్ని గుర్తించగలిగితే గురుపౌర్ణం వచ్చి దక్షిణాయనికి వెళ్ళకముందే మీరు మంచి పంట పండించుకోగలరు. ఒక గులాబీ మొక్కలో గులాబీ పూల కన్నా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి. అయినా మనం రోజు రోజా మొక్క అనే అంటాం దాన్ని, ఎందుకంటే మనం దానిలోని అందాన్ని గుర్తించాం కాబట్టి. ఒక మామిడి చెట్టులో పండ్ల కన్నా ఆకులే ఎక్కువ ఉంటాయి, అయినా మనం దాన్ని మామిడి చెట్టే అంటాం, ఎందుకంటే మనం ఆ పండ్లలోని మాధుర్యాన్ని గుర్తించాం కాబట్టి. ప్రతి మనిషిలోనూ కనీసం ఒక్కటైనా తీయని అంశం ఉంటుంది. మనం దాన్ని ఎందుకు చూడకూడదు? మీరు భయంకరమైన వారిగా భావించే వారిలోనూ ఒక రవ్వంతైన తీయదనాన్ని గుర్తించండి. మీరు ఇతరులలో అది ఎప్పుడు గుర్తిస్తారో అప్పుడు మీలో కూడా అది గుర్తించబడుతుంది. అదేవిధంగా మీరు ఇతరులలో భయంకరమైనవి చూస్తున్నట్లయితే మీ విషయంలోనూ అదే జరుగుతుంది. దీని అర్థం మీరన్నిటికీ అందులు కావాల్సిన అవసరం లేదు. మీరు మామిడి చెట్టుకు ఉన్న ఆకులని చూస్తారు, గులాబీ మొక్కకున్న ముళ్ళను చూస్తారు కాబట్టి. కానీ ఆ మామిడి పళ్ళను, గులాబీ పూలను మాత్రమే గుర్తిస్తారు. మీరు చేయవలసింది అంతే. ఈ ఆశయాన్ని సాధిద్దాం. జై శ్రీమన్నారాయణ.